Next topic is MMSE receiver, minimum mean square error. In previous zero forcing, we have eliminated the interference completely. But here, this MMSE, we are designing a better receiver such that it can minimizes the overall error. Here, MMSE receiver, here we are designing a better receiver to minimize the overall error. So, previous case name X bar means here in zero forcing we have eliminated the interference and designed unmixing or inverse channel, whereas in this MMSE we are minimizing the overall error. So is a linear reduction technique used in MIMO communication system to recover ట్రాన్స్మిటెడ్ సిగ్నల్స్. అక్కడ మనము X1 X2 రెండు మర్జ్ అయితే మనము రెండింటిని రికవర్ చేస్తాము. ఇక్కడ కూడా సేమ్ రికవర్ చేస్తాము వైల్ మినిమైజింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ అండ్ ఇంటర్ఫరెన్స్. ఇక్కడ అలాంగ్ విత్ ద ఇంటర్ఫరెన్స్ వి ఆల్సో మినిమైజ్డ్ ద నాయిస్. ఇక్కడ ఏమైంది అంటే నాయిస్ అనేది హై అయింది, నాయిస్ అనేది ఎన్హాన్స్ అయింది. సో హియర్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ది నాయిస్ ఆల్సో. ఇట్ పర్ఫార్మ్స్ బెటర్ దెన్ జీరో ఫోర్సింగ్ వెన్ నాయిస్ ఈజ్ ప్రజెంట్. ఇక్కడ నాయిస్ ఉన్నా కూడా మనము ఎలిమినేట్ చేస్తాం బికాస్ ఇట్ కన్సిడర్స్ బోత్ ఛానల్ ఎఫెక్ట్స్ అండ్ నాయిస్ పవర్. ఇక్కడ ఛానల్లో ఏమైనా నాయిస్ వచ్చిందనుకోండి, ఆ నాయిస్ని కూడా మనము ఎలిమినేట్ చేస్తాము. ఇన్ ఛానల్స్ నాయిస్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ MIMO సిస్టమ్ y ఈజ్ ఈక్వల్స్ టు HX ప్లస్ N. రిసీవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఛానల్ మ్యాట్రిక్స్ ఇంటూ ట్రాన్స్మిటర్ ప్లస్ నాయిస్. MMSE రిసీవర్ ఫైండ్స్ ఏ వెయిట్ మ్యాట్రిక్స్ W తీసుకుంటాము ఎందుకంటే టు అన్మిక్స్ ఆర్ టు రిమూవ్ ది కంబైన్డ్ సిగ్నల్స్ లైక్ X1 అండ్ X2 such that X cap is equals to W into Y, which is eliminating the interference between the signals. So here ఇక్కడ చూస్తే ఎర్రర్, ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎర్రర్ని మినిమైజ్ చేస్తాము. ఫస్ట్ ఎర్రర్ అంటే ఏంటిది, ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు X మైనస్ X బార్. దిస్ ఈజ్ ద యాక్చువల్ వన్, మీన్స్ దిస్ ఈజ్ ద ట్రాన్స్మిటర్ సిగ్నల్. ఈ ట్రాన్స్మిటర్ సిగ్నల్కి సమ్ హెచ్ ఇన్వర్స్ చేస్తే దిస్ ఈజ్ బి అప్టైన్, దట్ ఈస్ హెచ్ క్యాప్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎర్రర్. ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ టు X మైనస్ X క్యాప్ అంటే X క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు W ఇంటూ Y కదా. సో X మైనస్ WY, ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్మిటెడ్ అండ్ ఎస్టిమేటెడ్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎస్టిమేటింగ్. సో దిస్ ఈజ్ ద ఎస్టిమేటెడ్ సిగ్నల్. నెక్స్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ కాబట్టి నెక్స్ట్ స్క్వేర్ ఎర్రర్ అంటే ఎర్రర్ని స్క్వేర్ చేస్తాం. నెక్స్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్కి ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X కదా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X మైనస్ WY హోల్ స్క్వేర్. హియర్ మనం ఏం చేయాలి, మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్, మినిమం వాల్యూ కావాలి. సో హియర్ మినిమం మీన్స్ మినిమం మీన్ స్క్వేర్ ఎర్రర్ కాస్ట్ ఫంక్షన్. మినిమం అంటే ఏం చేయాలి, ఈ వాల్యూని జీరోకి ఈక్వేట్ చేయాలి, మినిమం చేయాలి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ X మైనస్ WY హోల్ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్స్ టు జీరో లాగా చేయాలి. నెక్స్ట్ మినిమం మెయిన్ స్క్వేర్ ఎర్రర్ చూసెస్ W అంటే ఏంటిది, విచ్ ఈజ్ అన్మిక్సింగ్. అన్మిక్స్ చేసేది ఏమవ్వాలి, బెటర్గా చూస్ చేయాలి సచ్ దట్ అన్మిక్స్ చేసినప్పుడు మనము X1 X2ని సపరేట్గా రికవర్ చేయొచ్చు. సో ఇక్కడ మనము బెటర్ Wని చూస్ చేసినాం అనుకోండి, సో దట్ మినిమైజెస్ ది కాస్ట్ ఫంక్షన్. మినిమైజింగ్ చేసే కాంపోనెంట్ డిపెండ్స్ ఆన్ ది కాస్టే కదా. సో దిస్ చూసెస్ W దట్ మినిమైజెస్ ది J. Here error is equals to X minus W into Y, where Y is equals to HX plus N. X minus WHX minus WN. From both X common తీస్తే 1 అంటే it can be written as 1 means identity matrix I minus WH minus N. This is the error. Here mean square error అంటే ఏంటిది, cost function is equals to expectation of some error and it is multiplied with some receiver. ఎందుకంటే మనం డిజైనింగ్ ఏ బెటర్ receiver means y power
హెచ్ హెర్మిషియన్ ఆఫ్ వై తోని మల్టిప్లై చేస్తున్నాము. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి మినిమం వాల్యూ అంటే కంపల్సరీ 0కి ఈక్వేట్ చేయాలి. ఎర్రర్ మస్ట్ బి అన్కోరిలేటెడ్ అంటే ఈ అనేది వైతోని కోరిలేట్ అంటే మ్యాచ్ అవ్వదు. టు రిసీవ్డ్ సిగ్నల్ అంటే వై అనేది వై ఆఫ్ హెచ్తోని అన్కోరిలేటెడ్ అంటే మ్యాచ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇక్కడ ఎర్రరును నెక్స్ట్ రిసీవర్ రెండింటిని తీసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హెర్మిషియన్ ఆఫ్ వై మీన్స్ అది సేమ్ అలా రాసాము. వేర్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ డబ్ల్యూ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెర్మిషియన్ ఆఫ్ వై మైనస్ డబ్ల్యూ అనేది కాన్స్టాంట్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇంటూ హెర్మిషియన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ డబ్ల్యూని ఇలానే రైట్ సైడ్కి పంపించండి. పంపిస్తే డబ్ల్యూ ఈక్వల్ టు దిస్ వన్. మరి ఇది రైట్ సైడ్కి వచ్చిందంటే ఇలా రివర్స్ చేసినాం అనుకోండి, ఇది ఇన్వర్స్ అనేది వచ్చేది. కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హెర్మిషియన్ ఆఫ్ వై హోల్ ట్రాన్స్పోజ్ లాగా వస్తుంది. ఇది ఇటు వస్తుంది. నెక్స్ట్ కిందికి పంపిస్తాం కాబట్టి పైకి తీస్తే ఇన్వర్స్ అవుతుంది. డబ్ల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ది వీనర్ ఫంక్షన్. వీనర్ ఫంక్షన్లో ఈ పారామీటర్స్ తెలియదు కదా. నౌ విల్ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ. సో కంప్యూట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వై హెర్మిషియన్ ఆఫ్ వై. ఫస్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, హెచ్ఎక్స్ ప్లస్ ఎన్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెర్మిషియన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఎక్స్ లాగా రాస్తాం, వై మీన్స్ హెచ్ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ హెర్మిషియన్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎక్స్ హెర్మిషియన్, నెక్స్ట్ హెచ్ హెర్మిషియన్. నెక్స్ట్ ఎన్తో చేసినప్పుడు హియర్ బికాజ్ నాయిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సిగ్నల్. మనం ఇక్కడ నాయిస్ అనేది ఇండిపెండెంట్ ఉంటుంది అనుకుంటే దెన్ ఇక్కడ కూడా అలానే తీసుకుంటాం. సిగ్నల్ అండ్ నాయిస్ ఆర్ ఇండిపెండెంట్. ఇక్కడ కూడా సిగ్నల్ అండ్ నాయిస్ ఆర్ ఇండిపెండెంట్ అంటే హెచ్ని ఎన్తో మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ని ఎన్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఇది స్ప్లిట్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ హెర్మిషియన్ ఎక్స్ హెర్మిషియన్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎన్ పవర్ హెచ్. ఇక్కడ ఇవి రెండు అన్కోరిలేటెడ్ ఆర్ ఇండిపెండెంట్గా ఉన్నాయనుకోండి, దెన్ దిస్ వాల్యూ ఈక్వల్ టు 0. సో అందుకే ఈ టర్మ్ 0 అయిపోయి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెర్మిషియన్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ హెర్మిషియన్ ఆఫ్ హెచ్ వస్తుంది కాన్స్టాంట్ కాబట్టి. నెక్స్ట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు I into Hermitian of H is equals to this one. Similarly, we'll compute the expectation of y into Hermitian of y, where y is equal to hx plus n. Expectation of y into Hermitian of y is equal to y place లో hx plus n రాస్తాము, ఇక్కడ y place లో hx plus n whole power h అని రాస్తాం. మల్టిప్లై చేస్తే దిస్ టూ hx h power h x power h plus hx n power h plus n h పవర్ హెచ్ ఎక్స్ పవర్ హెచ్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ పవర్ హెచ్. మనం ఇక్కడ ఏమన్నాము, సిగ్నల్ అండ్ నాయిస్ ఆర్ ఇండిపెండెంట్, దట్ ఈస్ బై ఇవి రెండు మల్టిప్లై అనుకో దట్ వాల్యూ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ కూడా హెచ్ ఎక్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ఇండిపెండెంట్ కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా హెచ్ ఉంది ఎక్స్ ఉంది, దీస్ ఆర్ ఇండిపెండెంట్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే హెచ్ అనేది కాన్స్టాంట్ బయటకు వచ్చేసింది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ హెర్మిషన్ ఆఫ్ హెచ్, నెక్స్ట్ హెర్మిషన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎన్ పవర్ హెచ్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ కదా, హెచ్ ఇంటూ హెర్మిషన్ ఆఫ్ హెచ్ ప్లస్ దిస్ ఈజ్ టేకెన్ యాజ్ నాయిస్ వేరియన్స్. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సిగ్మా ఎన్ స్క్వేర్. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 కెన్ బి రిటన్ యాజ్ ఐ. దిస్ హోల్ థింగ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎన్ స్క్వేర్. Therefore, Wiener solution ఇదే కదా. Now replace these values. Now ఇక్కడ expectation of x Hermitian of y వాల్యూ ఎంత వచ్చింది, h పవర్ h. ఇక్కడ ఇది హోల్ ఇన్వర్స్ కదా, సో దిస్ థింగ్ ఈజ్ టు బి రిటర్న్ అండ్ హోల్ ఇన్వర్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు Wiener function of MMSE. That means MMSE receiver matrix. Here estimated or recovered signal is equals to x bar is equals to w into y కదా. So w means MMSE Wiener filter function. So that is to be written here. Next y. If sigma n square is equal to 0 means noise అనేది 0 అయింది అనుకోండి, then MMSE is equals to same like zero forcing filter.